ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు సివిల్ పనులు ఆయన చరిత్ర చెప్తే సార్. మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు. నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ. రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష 1 మినిట్ చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ కాదు, 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు వేయండి. హౌస్ కమిటీ రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్న ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తా. వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి. మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు. మా కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టే, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. మీరు తీసేస్తాను మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు అవగాహన. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లు కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనుకబెడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు. అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తిరుగు ఉండాలి. వచ్చినప్పుడు మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉత్పత్తి అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకో అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది. వారు కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు? అధ్యక్ష, మేము పోయి 8 నెలలు మేము అనుమతి చేయాలి అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1, 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి 34,542 కోట్లకు పెరిగింది.